వెల్కమ్ టు జీకే న్యూస్ 9. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నిలిపిన దొంత రాజయ్య. తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చరిత్రలోనే కరీంనగర్ ప్రయాణ ప్రాంగణానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణం అని గత ప్రభుత్వం నామకరణం చేశారు. నిత్యం ప్రయాణికులతో కలకలలాడుతూ ఎంతో విశాలంగా ఉండి ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో ప్లాట్ఫారాలను కలిగి ఉండి నిత్యం ప్రయాణికులకు సేవలు చేస్తున్న కరీంనగర్ బస్టాండ్కు మంచి పేరు కలిగి ఉన్నది. కానీ ఇంత పెద్ద బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం లేకపోవడం లోటుగా ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం నెలకొల్పాలని ఆర్టీసీ ఉద్యోగి దొంత రాజయ్య ఆర్టీసీ అధికారులకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు వినతి పత్రాలు సమర్పిస్తూ పోరాటం చేశారు. స్పందించిన అధికారులు అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడానికి సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ అధికారులు మరియు సిబ్బంది సహాయ సహకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు విగ్రహాన్ని ఏదైతే ఉన్నదో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్టాండ్ కరీంనగర్లో నెలకొల్పడం జరిగింది. దానికి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు, మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మరి మా ఈడీ గారు, ఆర్ఎం గారు, మరి మా ఆర్టీసీ అధికారులందరూ మాకు సహకరించి ఈరోజు ఏదైతున్నదో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్టాండ్ కరీంనగర్కు రావడం జరిగింది. అధికారికంగా ఈరోజు ఏదైతున్నదో మేము అంబేద్కర్ బస్ స్టాండ్లో విగ్రహాన్ని పెట్టడానికి కూడా మాకు అవకాశం కల్పించినటువంటి అధికారులందరికీ మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఏదైతున్నదో ఇనాగ్రేషన్ అది త్వరలో చేయాలనుకుంటున్నాం. దానికి అందరూ మరి సహకరించవలసిందిగా, అలాగే ఈరోజు అయితే ఏదైతే సహకరించిందో ఆ రకంగానే మరి జరగబోయే ప్రోగ్రాంకు మరి మేము మరి ఎండీ గారిని, మరి అలాగే మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, లోకల్ ఎమ్మెల్యేలను, మరి మున్సిపల్ చైర్మన్ను ప్రతి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క సమయం తీసుకొని దీని ఇనాగ్రేషన్ కూడా అతి త్వరలో మరి చేయిస్తామని మరి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సిద్ధాంతకర్తలకు, మరి బుద్ధిస్టులకు, మరి ఏదైతున్నదో ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘాలు, మరి మిగతా సంఘాలు అందరికీ మరి పేరు పేరున మాకందరికీ అండగా ఉన్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఏదైతున్నదో మాకు కల్పించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.